డాడీ ఈజ్ హోమ్ అంటూ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చింది టాక్సిక్. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి ప్రమోషన్తోనూ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఆ అంచనాలకు తగ్గట్టుగా టాక్ రాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ మాత్రం అదే రేంజ్ లో ఉన్నాయంటున్నారు ఆడియన్స్. కానీ కథనం, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి, మొత్తానికి సినిమా బయటికి వచ్చింది. నేను చాలా హ్యాపీ అంటూ ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఇది ఇప్పటి వీడియో కాదని పాత వీడియో అంటూ కొందరు చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఓహో, డైరెక్టర్కి ముందే క్లారిటీ ఉందన్నమాట అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే టాక్ ఎలా ఉన్నా తొలి రోజే టాక్సిక్ కు భారీ ఓపెనింగ్స్ దక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 16 లక్షల టికెట్లు అమ్ముడవ్వడంతో బుకింగ్స్ జోరుగా సాగాయి. దీంతో తొలి రోజే 100 కోట్లకు పైగా వసూలు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి టాక్ డివైడ్ గా ఉన్న బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్ ఎంతవరకు దూసుకెళ్తుందో చూడాలి మరి.